సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు. కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికి లేదు. ఎవరినో తీసుకొచ్చాడు, ఎవడైతే మాత్రం నాకేంటి, ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు అంటావేమో. సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ తమ్ముడు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నిన్ను యుద్ధానికి పిలిచే ముందు అవతలి వారు నీతో యుద్ధం చెయ్యగలిగిన వారేనా అన్నది వాళ్ళు మాట చెప్తే నమ్మడు, పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది. పరీక్షించి చూశాడు నీ తమ్ముడు, నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో నిన్ను మట్టు పెట్టగలిగిన వాడు అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు. కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తోందండి మహాతల్లి నిజంగా. ఇత పూర్వం యువరాజు అయినటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు. నేనిప్పుడు నీతో ఆ మాట చెప్తాను, శ్రద్ధగా విను. ఒకనాడు అంగదుడు ఈ రాజ్యము యొక్క హద్దులు, సరిహద్దుల వరకు వెళ్ళాడు. దాటి ఋష్యమూక పర్వతం వైపుకు వెళ్ళరుగా. గూఢచారులు ఎప్పుడు అవతల దేశాల్లో తెలుసుకున్న విషయాలు ఆ సరిహద్దులు దాటి వచ్చి చెప్తూ ఉంటారు. గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదుడితోటి. ఆ అంగదుడు నాతో చెప్పాడు, అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడు అయినటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు, చాలా గొప్ప శౌర్య పరాక్రమములు ఉన్నవాడు. అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అని గూఢచారులు మనకి వర్తమానం చెప్పారు. మిగిలిన విషయాలు చెప్పడంలో తార ప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇది చెప్పడానికి తార ప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి ఉంటుంది. మిగిలినవి ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్ప చెప్పలేరు. గత జన్మలలో చాలా పుణ్యం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకే ఈశ్వరుడి యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానము భాసిస్తుంది. ఆవిడ రాముడు ఎవరో పసిగట్టేసింది. అందుకే కిష్కింధకాండలో తార మిరుపు అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే, తార ఉపన్యాసం అంతా ఒకెత్తు గొప్పదే, కానీ ఈ శ్లోకం వల్ల తార జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధకాండలో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైక భాజనం. రాముడు ఒక చెట్టు. రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పెద్ద మహావృక్షం. రాముడు అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి నీడనిస్తుంది. నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టు కింద. రాముడనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడు ఉన్నాడు, చెట్టు బయట ఎండలో నువ్వున్నావు. రాముణ్ణి ఆశ్రయించి సుగ్రీవుడు ఉంటే నాకేమిటి, నాకు బలం ఉందంటావేమో. అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు, అదొక్కటే చెట్టు. రాముణ్ణి ఆశ్రయించిన వాణ్ణి నిగ్రహించడం ఇంకొకటికి చేత కాదు, నీ బలం పనికిరాదు. నీ మొదటి ఓటమి, చిట్ట చివరి ఓటమి ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకుండదు. సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే రాముడి మీదకి వెళ్ళడమే. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిరింది. సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు. ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది. నువ్విప్పుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముణ్ణి నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు, 3 లోకములలో ఎవరికీ లేదు. కాబట్టి నా మాట వినం. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైక భాజనం. అదొక్కటే చెట్టు. ఆర్తి కలిగిన వారు, శరణాగతి చేసిన వారు అందరూ ఆ చెట్టుని ఆశ్రయించవలసి ఉంటుంది. అది ముందు నీడనిస్తుంది, తర్వాత పువ్వులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతప్పితు ధాతూనామివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. ఆయన హిమవత్పర్వతము ధాతువులన్నింటికీ ఎలా ఒక స్థావరమో, రాముడనబడేటటువంటి వాడు గుణములన్నింటికీ నిధి. తక్షమోన విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన ప్రమేయేన రామేణ రణకర్కసు. అటువంటి రాముడితో విరోధం పెట్టుకోకు. సుగ్రీవుడితో విరోధం అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోధమే రాముడితో విరోధం. కాబట్టి రాముడితో విరోధం వద్దు. శూరవక్ష్యామితే కించిత్
నచేచ్ఛామ్యభ్యసూయితుం శ్రూయతాం క్రియతాం చైవ తమ వక్ష్యామి యథితం. నాకు తెలుసు ఇప్పటి వరకు ఓటమి నిరగనివాడివి కాబట్టి రాముడంత గొప్పవాడు అంటే నీకు కోపం వస్తుంది, ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు. కానీ నా మీద కోపగించకుండా నేను చెప్పింది విను, నేను మీతో మనవి చేసింది ఇది, అన్నీ వింటాడు, చక్కగా వింటాడు. భార్య చెప్తే వద్దనండవు, అన్నీ వింటాడు, తను చేసేదే చేస్తాడు, అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? భార్య మంత్రి, ఆవిడ కన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఆవిడ తప్పు చెప్తోందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడికి ఎప్పుడు ఉంటుంది. దిద్దాలి కూడా భర్త, కేవలం అనుసరించకూడదు, మంచి స్వీకరించాలి, చెడుని వద్దు అలా మనం చేయకూడదు, అలా వద్దని చెప్పగలగాలి. అది అనడు ఇది అనడు, అన్నీ వింటాడు, యుద్ధానికి ఎడతాడు. అది వాలితో వచ్చిన పెద్ద చిక్కు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేయచ విగ్రహం మా క్రుధా వీర భ్రాత్ర రాజన్ బలీయస. ఇందుకయా సుగ్రీవుడితో నీకు వైరం? నీ తోడ పుట్టినవాడయా, ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి 2 జ్యోతులు మీ ఇద్దరు. ఆయన ఏం తప్పు చేశాడు నువ్వు అసలు రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు? ఇప్పటికీ నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా, నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడో తెలుసా? హాయిగా సుగ్రీవుణ్ణి పిలు, లోపలికి పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి, నువ్వు రాజుగా ఉండు, సుగ్రీవుడికి యువరాజుని చెయ్యి, మీ వైపు కన్నెత్తి చూడగలిగిన వాడెవరో నేను చూస్తాను. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరత. నువ్వు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి రాముడితో స్నేహం చేసి వాళ్ళిద్దరితో ప్రీతిపాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టు, నువ్వు మరింత బలపడిపోతావు. లాలనీయోహితే భ్రాత యవీయానేషవానరా తత్రవా సన్నిహస్తోవా సర్వదా బంధురేవతే. నీ తమ్ముడయ్యా అతను, నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు, అతని మీద కోపం పెట్టుకుంటానంట ఏమిటి? కోపం పెట్టుకోకు, ఇక్కడ ఉండని, అరణ్యంలో ఉండని, సుగ్రీవుడు నీకు తమ్ముడు అంతే, ఈ జన్మకంతే ఇంకా మీ బంధం. అటువంటి తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటావు? పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం. నాకు తెలుసున్నంత వరకు వాలి సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు. తమ్ముడు నీ ఎందంత ప్రీతి ఉన్నవాడు, నీ సేవకుడుగా బతికేటటువంటి వాడు. ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటావు, అతని మీదకి యుద్ధానికి ఎడతానంటావు? వెళ్లకు. హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోబెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చు. సంతోషపడిపోయి నీ దగ్గర చేతులు కట్టుకుని వంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు. వైరమే తత్సముత్సృజ్య తమ పార్శ్వే సతిష్టతు సుగ్రీవో విపులగ్రీవ తవ బంధు సదామత. నీకు కుడి భుజం ఎలా ఉంటుందో బలంలో, సుగ్రీవుడు నీకు పక్కనుంటే అంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన్ని మించిన వాడు లేడు. కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేయి. భ్రాతు సౌహృదమాలంబ నాణ్యా గతిరిహాస్థితే. నువ్వు సుహృద్భావాన్ని నీ తమ్ముడి యందు చూపించావా? నా మాట విను. సాధువాక్యం కురుష్వమే. నీ చెప్పినటువంటి మంచి మాట నువ్వు చెయ్యి. నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే, యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే 10 కాలాలు సంతోషంగా మనం జీవించగలం. ప్రసీద పద్యం శృణుజల్పితం హిమే నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కోసలరాజసూనున నిగ్రహ శక్ర సమాన తేజస. ఇంద్రుడితో సమానమైనటువంటి రాముని తేజస్సుని నిగ్రహించడానికి నువ్వు సరిపోవు. ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, నా మాట నమ్ము. యుద్ధానికి వెళ్లకు. సుగ్రీవుణ్ణే లోపలికి పిలిచి అవరాజ్యమి. పరమ సంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు. నా మాట విని నేను చెప్పిన మాట ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా మీద యుద్ధం చేయడం కోసమని నా తోడ పుట్టినటువంటి వాడు, నాకు తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడు కిష్కింధానగర ప్రవేశం చేసి అంత మహానాదం చేసి నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. నేను చేతకాని వాళ్ళే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వాడిని నేను అంత శిక్షించి పంపించాను. అయినా తెంపరితనంతో మళ్ళీ వచ్చి మహానాదం చేసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నువ్వు రాముని యొక్క ఔన్నత్యాన్ని నాతో చెప్పావు. చెప్పి అంత గొప్పవాడైనటువంటి రాముడికి స్నేహం ఏర్పడింది కనుక నేను యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తున్నావు.
నేను కూడా నీతో ఒక మాట చెప్తాను విను. నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమకృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. అంత ధర్మజ్ఞుడైనటువంటి వాడు, అంత కృతజ్ఞుడైనటువంటి వాడు, అటువంటి సత్శీలము కలిగినటువంటి వాడు నా యందు ఏ పాపముందని నన్ను చంపుతాడు? రాముడు నా జోలికి ఎందుకు వస్తాడు? కాబట్టి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో కలిస్తే రాముడు నన్నేదో చేస్తాడన్న భయం నీకెందుకు? రాముడు నన్ను ఏమైనా చెయ్యాలి అంటే నా యందు ఏదైనా అధర్మం ఉండాలి. నా యందు ఏం అధర్మం లేదు. ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆత్మవంచన లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకనంటే తను తప్పు చేశాను అని అంగీకరించగలిగితే కనీసంలో కనీసం నిజమే నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఒక తప్పు చేశాను అని అన్న ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మన్నిస్తాడు. కొంత క్షమార్పణ ఉంటుంది అంగీకరిస్తే. అసలు నా యందే తప్పు ఉంది అంటే అది ఇంక అసలు అతను తప్పు చేస్తూ కూడా తన దగ్గర ఏ తప్పు లేదంటున్నాడు. ఇంకా అంతకన్నా బుకాయించడం ఇంకోటి ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాలి ఎక్కువ మాట్లాడే అవకాశం రామాయణంలో కలగలేదు. కానీ వాలి మాట్లాడడానికి రావణుడు మాట్లాడడానికి పెద్ద తేడా ఏముండదు, ఒక్కలాగే మాట్లాడతారు ఇద్దరు. కాబట్టి నచ కార్యో నిషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఆయన ఎందుకు పాపం చేస్తాడు? ఆయన ఎందుకు మధ్యలో నన్ను చంపుతాడు? నువ్వు పిరికిదానివి. కాబట్టి నువ్వు అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు, నిరపరాధిని, నన్నేమి చేయడు అని తారకి ఒక అభయం ఇచ్చాడు. సుగ్రీవుడు తమ్ముడు, అతనిని మించిన బంధువు లేడు, అతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి మేమిద్దరం సంతోషంగా ఉంటే బాగుంటుందని కదా నువ్వు అంటున్నావు. ప్రతియోత్సామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోచ్యతే. నేను ఆ వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క దర్పమును అణిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కేవలం మళ్ళీ మళ్ళీ ఇలా నన్ను యుద్ధానికి పిలవకుండా అతని యందు అతిశయించినటువంటి గర్వాన్ని రూపుమాపేటట్టుగా చేస్తాను. అలా యుద్ధం చేసి అతన్ని తరిమి కొడతాను తప్ప అతని ప్రాణం తీసేయను. ఇలా రెండో మాట వచ్చినా కూడా నేను చంపను, వదిలిపెట్టేస్తాను. అంటే రాముడు నన్నేం చేయడు, కానీ సుగ్రీవుణ్ణి మాత్రం నేను నిగ్రహిస్తాను. నువ్వు ఇంత చెప్పావు కాబట్టి నేను చేసేది ఏమిటంటే సుగ్రీవుణ్ణి చంపనులే, విడిచిపెడతాను. ఈ మాట చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు. వద్దు వద్దు అని తార వెంబడిస్తోంది. సరే ఆయన అన్నాడు, ఇంకా నేను యుద్ధభూమికి బయలుదేరుతున్నాను, అంతఃపుర ప్రాంగణాన్ని దాటేస్తున్నాను, కాబట్టి ఇక నువ్వు నన్ను అనుగమించడానికి వీల్లేదు, నువ్వు నీ చిలికెత్తిలతో కలిసి వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ తార తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతీ మందం దక్షిణాసా ప్రదక్షిణం. కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి భార్య మిగిలిన వాళ్ళ వైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం అంత ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం. కానీ భార్య చేసేటటువంటి పనులు మాత్రం భర్త మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. అందుకే భర్త యశస్సుకి, భర్త యొక్క తేజస్సుకి, భర్త యొక్క తపస్సుకి, భర్త యొక్క ఐశ్వర్యానికి, ఆయన వైభవానికి, ఆయన అధికారానికి అన్నిటికీ కూడా కారణం ఎవరవుతారంటే భార్యే అవుతుంది. ఆ ఇంటి లక్ష్మి ఆవిడ చెయ్యనిది ఆయన యందు పూర్ణంగా ప్రకాశించదు. ఆయన ఎంతో పొందవలసిన వాడు కొంతే పొందుతాడు. ఎందుకంటే ఆవిడ వైపు నుంచి ఉపాసన లేదు. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం వినుంటారు, పులోమజార్చిత అని. అమ్మవారి నామాల్లో ఒక నామం పులోమజార్చిత అంటే శచీదేవి. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది. శచీదేవి అమ్మవారిని పూజించింది కాబట్టి ఫలితం ఏమిటి? ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొంది ఉంటాడు. భర్త ఐశ్వర్యం, భర్త విజయం, భర్త యొక్క గౌరవం, భర్త యొక్క కీర్తి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే భార్య ఉపాసన మీద ఆధారపడతాయి. రెండు, భార్య చెయ్యకూడని పని కానీ, భార్య ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది కూడా ఫలితాన్ని ఇస్తుంది.
కళ్ళ నీళ్లు పెట్టుకోకూడనటువంటి సందర్భంలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉండడం, అస్తమానం ఏడుస్తూ ఉండడం, అయిందానికి కాందానికి అసంతృప్తితో రగులుతూ ఉండడం, ఇది భర్త యొక్క ఉన్నతికి హేతువులు కావు, ప్రమాదకరమైనటువంటి చేష్టితములు. ఆమె అందరి యందు ప్రేమ కలిగినది తార. ఎందుచేతనంటే మహర్షి ఆ విషయాన్ని ఈ సర్గలో ఒక దక్షిణ అంటారు. దక్షిణ అంటే అందరి యందు ప్రేమ కలిగింది. అందుకే ఆమె ఒక్క వాలి గురించి ఆలోచించలేదు, సుగ్రీవుడి గురించి కూడా ఆలోచించింది, రాముడి గురించి కూడా ఆలోచించింది, అంగదుడి గురించి ఆలోచించింది. ఇన్ని ఆలోచించినటువంటి తార చెయ్యకూడని ఒక పని ఉద్వేగంతో చేసింది. ఏం చేసింది అంటే మహర్షి యొక్క గొప్పతనం అదే. రామాయణ రచనలో తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని, ఆ వాలిని గట్టిగా కౌగిలించుకుంది. ఎలా కౌగిలించుకుంది? ఏదో ప్రియమార భార్య కౌగిలించుకోవడం శాస్త్రంలో అభ్యంతరకరమేం కాదు. కానీ చకార రుదతీ మందం, ఆమె ఏడుస్తూ కౌగిలించుకుంది. ఏడుస్తూ కౌగిలించుకొని ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. ఇది అత్యంత దుశ్శకునం. అలా భార్య ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసి బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ ప్రదక్షిణం ఇంకొకసారి ఏడుస్తూ కదలని వాడికి. ఎందుకంటే చిట్ట చివరి ప్రదక్షిణం అదే కదా చేస్తారు, ఆ స్నానం చేయించేసిన తర్వాత. కాబట్టి మహర్షి లోకానికి సూచన చేస్తూ ఉంటారు. శ్రీరామాయణం అన్నీ ఉంటాయి. కాబట్టి లోకంలో ఏవి ప్రమాదకరమైన విషయాలో వాటిని పరిహరించవలసి ఉంటుంది, అవి చేయకూడదు. ఎంత కోపమైనా ఉండండి, ఇద్దరి మధ్య ఎంత తగువైనా రానివ్వండి, భర్త బయటికి వెడుతున్నప్పుడు ఆడది ఏడుస్తూ బయటికి వచ్చి ముక్కు చీది పంపిస్తే ఆయన తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం, అలా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పనే చేసింది తార. తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. ప్రదక్షిణం చేసి స్వస్తి మంత్రాలు చెప్పింది. భార్యకు ఆ హక్కు ఉంటుంది. వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఆశీ పురస్సరంగా మాట్లాడతారు, నీకు మంగళము కలుగుగాక. ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఇది వాలి కొంప ముంచేసింది.